జనంలోకి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. కోనసీమ ప్రాంతంలో శంకరగుప్తం మేజర్ డ్రైన్ వెంబడి ఉన్న గ్రామాల్లోని కొబ్బరి తోటలోకి సముద్రపు నీరు వచ్చి చేరిందట. దాని మూలం కొబ్బరి చెట్లు తలలు వాల్చేసి వేల ఎకరాలు దెబ్బతిన్నాయట. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. సముద్ర పోటు సమయంలో ఉప్పు నీరు వైనతేయ పాయనించి శంకరగుప్తం డ్రైన్లోకి చేరి అక్కడి నుండి కొబ్బరి తోటలోకి పడుతుంది. ఫలితంగా చెట్లు తలలు వాల్చేసి దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేసనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్న మఠం, శంకరగుప్తం ఇలా 13 గ్రామాల రైతులు నష్టపోతున్నామని తెలిపారు. ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నాను. దసరా తర్వాత అక్కడికి వెళ్ళి రైతాంగాన్ని కలిసి తోటలు పరిశీలిస్తాను. రైతాంగంతోనూ ఇరిగేషన్ వ్యవసాయ అధికారులు, కొబ్బరి పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలతో చర్చిస్తాను అని ప్రకటించారు. తద్వారా అక్కడ ఆ కొబ్బరి రైతులకి ఏమన్నా పరిహారం ఇప్పిస్తారా, వాళ్ళకి ఏమన్నా న్యాయం చేపిస్తారా ఏంటన్నటువంటి ఆసక్తి ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. లేకపోతే శాస్త్రవేత్తల ద్వారా ఆ చెట్లను బతికిచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారన్నటువంటిది చూడాల్సి ఉంది.